డిష్ ఏంటంటే చికెన్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి, పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని. అవి కొంచెం బాయిల్ అవుతుండగా రాక్ సాల్ట్ వేసుకోవాలి. మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఎర్రగా వేగిపోయిన 2 మినిట్స్ తర్వాత ముందుగా వేయించుకున్న కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, మిరియాలు, యాలకులు, లవంగాలు వేయించుకునే అన్ని దాంట్లోకి ఇప్పుడు ఆనియన్స్ కూడా తీసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం 2 మినిట్స్ చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకుందాం. ఇది పేస్ట్ చేసుకోవడానికి 2 మినిట్స్ చల్లారనిద్దాము. తర్వాత ఇదే మూకుడులో కొన్ని 2 ఆనియన్స్ వేసుకొని ఇది ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మంచి రెడ్ కలర్ వచ్చే వరకు. ఇది తొందరగా వేగడానికి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని వేయిస్తే ఫాస్ట్గా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని దాంట్లోకి మార్చుకుందాం. దీంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కేజీకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మంచిగా ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇది మంచిగా 2 మినిట్స్ వేగి ఆయిల్ బయటకు వచ్చింది. మనం చేసుకున్న పేస్ట్ని దీంట్లోకి వేసేయాలి. వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేలాగా కలుపుకోవాలి. ఇది మంచిగా ఇలా మిక్స్ చేసుకొని పేస్ట్ అంతా మంచిగా నూనెలోకి కలిసిపోయేలాగా పేస్ట్ కలుపుకున్న తర్వాత స్పూన్ తీసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. మూత తీయగానే ఆయిల్ బయటకు వచ్చింది చూడండి. ఇలా మంచి ఆయిల్ పైకి వచ్చిన టైంలో చికెన్ని మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ కేజీ చికెన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా అంతా పట్టేటట్టు మిశ్రమాన్ని కలుపుకోవాలి పేస్ట్ని. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోవాలి. అప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది చికెన్లోకి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు మనం దీంట్లోనే పేస్ట్లోనే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకోవాల్సిన పని లేదు. కొంచెం కారం వేసుకొని ఒక 3 స్పూన్స్ కారం వేసుకున్నాం. నేను చిన్న స్పూన్ వాడతాను. ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు కారాన్ని, నేనైతే 4 స్పూన్స్ వేస్తున్నాను. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాడుకోండి తినే కారాన్ని బట్టి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు కారం కూడా స్పైసీనెస్ మంచిగా తగిలింది. దీంట్లో ఒక 1.5 వాటర్ హీట్ చేసుకున్న వాటర్ కేటల్లో వేసుకుందాం. ఇది ముక్క మంచిగా ఫ్రై అయింది కదా. గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి. గ్రేవీ తక్కువగా ఉండాలనుకున్న వాళ్ళు తక్కువగా వేసుకోండి. ఇది మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నామంటే చికెన్ రెడీ. ఇది మంచిగా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే చికెన్లోకి ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు చికెన్ ఉడికిందని లెక్క.
కొంచెం కొత్తిమీర లాస్ట్లో ఒక నిమ్మకాయని పిండుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి దించుకుంటే ఓకే. చికెన్ ఇలా మెత్తగా ఉడికిందంటే బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుంటే ఓకే. ఇప్పుడు అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా స్టవ్ కట్టేస్తే అయిపోయినట్టే.